సుదీర్ఘకాలం 9 నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు బూచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురితో బయలుదేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ గ్రూప్ భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాలలో సురక్షితంగా దిగింది. నాసా శాస్త్రవేత్తల ఆవిర్లన కృషి, స్పేస్ ఎక్స్ తోడ్పాటుతో అంతరిక్ష కేంద్రం నుంచి వీరి రాక సుగమమైంది. ఇదిలా ఉండగా సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో గుజరాత్లోని ఆమె స్వగ్రామం జలసాన్లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. 2006-2012 సంవత్సరాలలో సునీత విజయవంతంగా అంతరిక్ష యాత్రలను పూర్తి చేశారు. సునీత విలియమ్స్ రాకపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సునీత సాధించిన విజయాల పట్ల 140 కోట్ల భారతీయులు గర్విస్తున్నారన్నారు. ఈ క్రమంలో సునీత విలియమ్స్ను ప్రధాని భారత్కు ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో తనను కలిసిన నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోకు ఈ లేఖను అందజేశారు. ఆ సమయంలో వ్యోమనౌక చుట్టూ డాల్ఫిన్లు చక్కర్లు కొట్టిన చిత్రాలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. సముద్ర జలాలలో దిగిన క్రూ డ్రాగన్ రికవరీ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో వ్యోమనౌక చుట్టూ అధిక సంఖ్యలో డాల్ఫిన్లు చక్కర్లు కొడుతూ సందడి చేశాయి. సముద్ర జలాలే ఎందుకు? భూ వాతావరణంలోకి వ్యోమనౌక ప్రవేశించాక సురక్షితంగా దిగాలంటే సముద్ర జలాలే శ్రేయస్కరమని అమెరికా భావించడం వల్లే వ్యోమనౌకలను సముద్రంలోకి దించుతోంది. ఇదే రష్యా, చైనాలకు ఇటువంటి సదుపాయం లేకపోవడంతో జనా నివాసాలు లేని భూప్రాంతంలో జాగ్రత్తగా తమ వ్యోమనౌకలను దించుతాయి.